అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. పహల్గాంలో జరిగిన తీవ్రవాదుల దాడి పట్ల దేశం మొత్తం కూడా తీవ్రంగా దాన్ని ఆ ఇష్యూని చూస్తోంది. మరోవైపు మసీదుల్లో కూడా ఓ పక్క నుంచి ఖచ్చితంగా పాకిస్తాన్ తీవ్రవాదాన్ని నశించాలంటూ కూడా విజయవాడలో కొన్ని మసీదుల్లో అయితే ఇవాళ నమాజ్ చేసేటప్పుడు నల్ల రిబ్బన్లు కట్టుకుని కూడా వాళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం నేను విజయవాడ లబ్బిపేట మసీద్ దగ్గర ఉన్నాను. ప్రస్తుతం వెనకాల చూడొచ్చు మొత్తం అంతా కూడా ముస్లిం సోదరులందరూ కూడా బ్లాక్ రిబ్బన్లు కట్టుకుని సంఘీభావం తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ పాకిస్తాన్ డౌన్ డౌన్ నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బ్లాక్ రిబ్బన్స్ కట్టడమే కాదు బ్లాక్ జెండాతో నిరసనలు తెలియజేస్తున్నారు. సార్ ఏం చెప్తారు? నిన్న జరిగిన ఘటన దేశం మొత్తం ఖండిస్తోంది. తీవ్రవాదాన్ని నశించాలంటున్నారు. అమాయకమైన టూరిస్టులు ప్రాణాలు తీసుకున్నారని చెప్తున్నారు కదా, ఆ ఘటన పైన మీరు ఎలా స్పందిస్తారు? ఈరోజు కశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదానికి మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ ఉగ్రవాదం అయితే ఉందో దానికి మతం అంటూ ఏది ఉండదు. మనం ఎప్పుడు కూడా మన దేశం గురించి మన దేశ భక్తి గురించి మనం చాటాలి. ఇందులో హిందూ ముస్లింల ఐక్యతను గురించి మనం చెప్పాలి. ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఎక్కడ డివైడేషన్ లేదు. ఎప్పుడు కూడా ఒక ఉగ్రవాదం అనేది ఒక మతానికి సంబంధం లేదు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి మన మీడియా కానీ అదేవిధంగా అక్కడ జరుగుతున్న సంఘటనలు కానీ ఏది అర్థం చేసుకోవాలో ఏది అర్థం చేసుకోకూడదో ఏది మనం నమ్మాలో ఏది నమ్మకూడదు అనే అంశంలో అంతా ఈరోజు దేశంలో ఇది ఉంది. కానీ ఈ దేశంలో యావత్తు 140 కోట్ల మంది హిందువులు కానీ ముస్లింలు కానీ ఇతర సమాజాలు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నాము, మన దేశం వైపు కన్నెత్తి చూసినా కూడా వాళ్ళ గుడ్లు పీకేయాలి. మన దేశం వైపు ఎవరైనా సరే కొంచెమైనా సరే ఏదైనా ఆక్రమణకు పాల్పడినా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ దేశం వైపు ఉన్నారు. ఈ దేశ ప్రజలలో ఎక్కడా కూడా విభేదాలు లేవు. హిందూ ముస్లింల ఐక్యత ఎంతో వర్ధిల్లుతుంది. ఈ దేశం మన మాతృభూమి. ఈ మాతృభూమికి అవసరమైనప్పుడు మన ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు ఏది జరిగినా ముస్లింలు ఈ ప్రభుత్వం వెంట ఉంటారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏది చర్య తీసుకున్నా దానికి మేము పూర్తి మద్దతు ఇస్తాము. అదేవిధంగా మా పోరాటం చేయడానికి కూడా సిద్ధము, ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం. మీరు చెప్పండి, నిన్న జరిగిన ఘటనలో చూస్తుంటే ముస్లింతరుల్ని అంటే వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరినీ పేరు పెట్టి చంపేశారని చెప్పి బాధితులు కూడా చెప్తున్నారు కదా. అంటే అట్లా తీవ్రవాదం ఆ రేంజ్ లో పెరుగుతుంది కదా, దాన్ని నిర్మూలించండి ఏం చేయాలి? ముందుగా తీవ్రవాదానికి కులం మతం ఉండదు. అది ఏదైనా కానీ అంతమొందించాలని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్తాం. పిఎం మోడీ గారికి చెప్తున్నాం ఈ సందర్భంగా, పిఎం మోడీ గారు మీరు పాకిస్తాన్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి. మేమందరం 140 కోట్ల మంది మేము మీ వైపు ఉన్నాము. ఆ పాకిస్తాన్ తుడిపెట్టించడానికి ఈ పద్దాక ఈ ఆర్గ్యుమెంట్లు మార్గానికి వద్దు, చర్చలు అనేది వద్దు, ఇవన్నీ మనం కాదు. యుద్ధం చేద్దాం, సిద్ధం కండి, యుద్ధానికి మేము సిద్ధం. ముందుగా ఇది పాకిస్తాన్తో యుద్ధం చేయవలసి వస్తే ముస్లింలు ఈ దేశానికి సంబంధించినటువంటి ముస్లింలు ప్రాణాలు అర్పిస్తారని మేము చెప్తున్నాము. ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్లు ఇస్లాం ధర్మం అనేది బోధించదు. ఇస్లాం ధర్మం అనేది దీన్ని అసలు ఎటువంటి సందర్భంలో కూడా ప్రేరేపించదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఫైనల్ గా చెప్పండి, జరిగిన ఘటన పట్ల దేశం మొత్తం ఖండిస్తోంది. అంటే కొంతమంది అంటే అక్కడి పాకిస్తాన్ నుంచి కూడా వాళ్ళు తీవ్రంగానే దీన్ని కౌంటర్లు వేస్తూ ఉన్నారు. ఏం చేస్తారో చేసుకోండి అనే రేంజ్ లో వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. సో మీరేం చెప్తారు? కంపల్సరీ వీళ్ళకి ఎటువంటి శిక్ష ఇచ్చినా కూడా అసలు ఈ శిక్ష చూస్తే మన భారత్ ఇండియా మీద వచ్చినందుకు ఈ నా కొడుకులు నిజంగా వాళ్ళకి ఎటువంటి శిక్ష ఇస్తారో ఈ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకున్నా పాకిస్తాన్ మీదకి మేమంతా స్వాగతిస్తామండి. నిజంగా చెప్తున్నాం. టూరిస్టులు అమాయకులు అండి, ఎంతోమంది చనిపోయారు. అందులో 15 మంది ముస్లిమ్స్ కూడా ఉన్నారండి. పాపం మరీ దారుణంగా చంపేశారండి. డామ్ పాకిస్తాన్ అండి. నిజంగా చెప్తున్నాం, అసలు నిజంగా ఎంత బాధ కలిగించిందంటే టూరిస్టుల మీద ప్రాణం ఎంత ఇది వెళ్తే మరీ దారుణం అండి. నిజంగా ఇండియా పవర్ ఏంటో నరేంద్ర మోడీ కంపల్సరీ చూపిస్తాడండి. వీళ్ళకి సమాధానం కంపల్సరీ పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తారండి సమాధానం.
సో ఏది ఎట్లా ఉన్నా కూడా తీవ్రవాదం అయితే ఖచ్చితంగా నశించాలి అనేది అయితే ఇక్కడున్న ముస్లిం సోదరులందరూ కూడా చెప్తున్నారు. దీని పట్ల అయితే ఒకవేళ ఏదైనా యుద్ధం వచ్చిన పరిస్థితులు ఉంటే మేము ముందుండి అవసరం అయితే దేశం కోసం పోరాడతామని కూడా ఇక్కడున్న ముస్లిం సోదరులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.